హైదరాబాద్లోని మహబూబ్ గర్ల్స్ హై స్కూల్లో 50 మంది విద్యార్థులకు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సైకిల్స్ అందజేశారు. దూర ప్రాంతాల నుంచి వస్తున్న పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఎస్పీఐ ఈ సైకిల్ పంపిణీ చేస్తుంది. ఈ అంశంపై ఐ న్యూస్ ప్రతినిధి లహరి అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ మహానగరంలోని అబీద్స్లోని మెహబూబా గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో కొంతమంది ఎస్బీఐ వాళ్ళు కార్పొరేట్ స్టేట్ రెస్పాన్సిబిలిటీతో ఇక్కడ 50 మెంబర్స్ దాకా కొంతమంది విద్యార్థులకు 50 సైకిళ్లు పంచిపెట్టడం జరిగింది. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడ వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే చాలా వరకు కూడా పూర్ పీపుల్స్ ఉంటారు, విద్యార్థులు గవర్నమెంట్ హై స్కూల్లో చదువుతూనే ఉంటారు. సో వాళ్ళు దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ వాళ్ళు గమ్యస్థానాన్ని కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఫెసిలిటీస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. సో అలాంటి వాళ్ళకు సేవ చేయాలని ఎందుకు అనిపించింది? సో ప్రతి సంవత్సరం కూడా ఇలా చేస్తూ ఉంటారు. సో పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. సార్ నమస్తే. సో 50 మంది స్టూడెంట్స్ కూడా మీరు బైసైకిల్స్ పంచివేయడం జరిగింది. అంటే ప్రతి సంవత్సరం కూడా ఇలా మీరు ఇస్తూ ఉంటారా? సో మెయిన్ రీజన్ ఏంటి ఇవ్వడానికి? బ్యాంక్ మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు కూడా మన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ప్రతి సంవత్సరం వచ్చిన ప్రాఫిట్లోంచి కొంత భాగాన్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్టివిటీస్ కండక్ట్ చేయడానికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ స్కీమ్లో స్పాన్సర్ చేస్తూ ఉంటుంది. అంటే దీంట్లో ఉన్న ఎవరైతే నీడీ పీపుల్ అండ్ పూర్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా డిఫరెంట్ అవసరాలు ఉంటాయి. అవన్నీ కూడా తీర్చడానికి రకరకాల యాక్టివిటీస్, స్కూల్స్ అని, గవర్నమెంట్ ఆఫీసెస్ అని, లేదంటే ఎక్కడైతే రియల్లీ ట్రస్ట్ ఉంటాయో ఎవరైతే నీడీ పీపుల్ ఉంటారో వాళ్ళందరికీ కూడా సేవ చేసే దృక్పథంతో బ్యాంక్ ముందుకెళ్తూ ఉంటుంది. ఈరోజు దీని సందర్భంగా మన మహబూబా స్కూల్లో 50 మంది పూర్ స్టూడెంట్స్ ఎవరైతే స్కూల్కి దూరాల నుంచి వస్తున్నారో అండ్ ఎవరైతే సైకిల్ కూడా కొనుక్కోలేని స్తోమతలో ఉన్నారో బట్ కమ్యూట్ చేయడానికి ఇబ్బందిగా పడుతున్నారో వాళ్ళందరికీ కూడా 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 50 సైకిల్స్ అన్నది డిఫరెంట్ క్లాసెస్ 6th to 9th వరకు క్లాసులో ఉన్న వాళ్ళందరూ స్టూడెంట్స్కి కూడా ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దీనికి మన కలెక్టర్ గారు అనుదీప్ గారు కూడా వచ్చి ఆయన చేతుల మీద సైకిల్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. బ్యాంక్ ఇలాగ రకరకాల యాక్టివిటీస్ కండక్ట్ చేస్తూ ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా వచ్చిన ప్రాఫిట్లో అన్ని చోట్ల కూడా ఆల్ ఓవర్ కంట్రీలో కూడా మన యాక్టివిటీస్ కండక్ట్ చేస్తూ ఉంటుంది. ఇదొక స్కూల్లోనే పంచివేయడం జరిగిందా? మిగతా స్కూల్ ఏదైనా ఎంచుకున్నారు? లేదండి, ఈ మిగతా స్కూల్లో నెక్స్ట్ ఫేజ్లో మనం ఎంచుకుంటామండి. ఇప్పుడు డిఫరెంట్ యాక్టివిటీస్, నాట్ ఓన్లీ దిస్ యాక్టివిటీ, స్కూల్స్ అని, లేదంటే అదర్ ఆఫీసెస్ అని, ట్రస్ట్ అని, లేదంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ అని చెప్పి ఆరో ప్యూరిఫైయర్స్ అని ఇలా రకరకాల యాక్టివిటీస్ కండక్ట్ చేస్తుంటాం ప్రజెంట్. థ్యాంక్ యూ అండి. సో మొత్తం మీద ఈరోజు బైసైకిల్స్ స్టూడెంట్స్ పంచివేయడంతో చాలా వరకు కూడా ఆనందోత్సాహాల మధ్య వాళ్ళు సైకిల్ని తొక్కుతూ కూడా ఉన్నటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. అందరి మొహాల్లో కూడా ఎంత కలకలకలాడుతుందో, ఎందుకంటే చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతున్నారు. కొంతమందికి వస్తుందో రాదు అని అనుకున్నారు, ఎందుకంటే ఇక్కడికి చదువుకోవడానికి వచ్చేటువంటి విద్యార్థులు చాలా సుదూర ప్రాంతాల నుంచి కూడా వస్తుంటారు. వాళ్ళు బస్సు ట్రావెల్ నుంచి, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ డ్రాప్ చేయడం, ఇలా వివిధ రూపాల్లో వాళ్ళు ఇక్కడికి స్కూల్స్ కాలేజెస్కి వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం చూసుకోవచ్చు వీళ్ళకు ఒక్కసారిగా బైసైకిల్ రావడంతో చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతున్నారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఈ రోజు ప్రారంభోత్సవం చేశారు బైసైకిల్స్ మొత్తం కూడా. ఇటు దాదాపుగా చాలా వరకు కూడా ఎస్బీఐ వాళ్ళు కార్పొరేట్ స్టేట్ రెస్పాన్సిబిలిటీతో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ప్రతి విద్యార్థులకు కూడా ఎవరైతే పూర్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్లకు బైసైకిల్స్ ఇస్తే వాళ్ళకి కనీసం కొంత మేర సహాయం చేసినట్టుగా ఉంటామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో ఓవరాల్ గా మనం చూసుకోవచ్చు చాలా వరకు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ మెహబూబా గర్ల్స్ హై స్కూల్లో అయితే అందరు కూడా స్టూడెంట్స్ వాళ్ళకి వస్తుందా రాదా బైసైకిల్ అని ఎంతో అనుకున్నారు. కానీ వచ్చేసరికి వాళ్ళ మొహల్లో మాత్రం ఆనందం మాత్రం ఉట్టి పడుతుందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సిద్ధుతో లహరి, ఐ న్యూస్, హైదరాబాద్.